Hi, hello, namaste everyone. Welcome back to our channel, Mind Me Movie Reviews. But this is not a movie review particularly. This is about Devara movie prediction. నేను ప్రిడిక్షన్ అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ వాట్ మూవీ ఈజ్ గోయింగ్ టు బీ ఆర్ హౌ మూవీ ఈజ్ గోయింగ్ టు బీ. నాకు నచ్చిన కొన్ని ఎలిమెంట్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇన్ దిస్ వీడియో మోర్ రిలేటెడ్ టు దేవరా మూవీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎనీ గుడ్ మూవీ which needs a good promotions and how far the movie is touching the audience, like how far the movie is getting audience are getting to know about that movie. For example, నా కంపెనీలో నాతో పాటు పనిచేసే కొలీగ్స్ అందరికీ కొన్ని మూవీస్, సలార్ అనేది చాలా పెద్ద మూవీ అయినా కానీ దే వర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సలార్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆర్ సలార్ అనే మూవీ వస్తుందని. సలార్ రిలీజ్ అయిపోయిన తర్వాత హిట్ టాక్ వచ్చిన తర్వాత చాలామంది వెళ్ళారు. బట్ విత్ దేవరా ఇట్ వాస్ వెరీ గుడ్ దట్ ఇది రిలీజ్ అవ్వకముందే మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ అనిరుద్ధ్. నేను తమిళనాడులో ఉంటా కాబట్టి అనిరుద్ధ్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అనిరుద్ధ్ వల్ల అన్న ఉండొచ్చు, ఆర్ ఎల్స్ బికాస్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ బాగా అందరికీ కనెక్ట్ అయిపోయారు కాబట్టి దట్ ఈస్ లైక్ దే ఆల్ నో దట్ దేవరా ఇస్ ఎ మూవీ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ దిస్ వీక్. అండ్ థర్డ్ థింగ్, మూవీ ప్రమోషన్స్. రీసెంట్గా లాస్ట్ 1 week 2 weeks నుంచి చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్తో ద మూవీ టీమ్ ఈస్ పుట్టింగ్ దేర్ 100% ఎఫర్ట్. That movie needs to reach out for the audience. So this is a very good part from the Devara team. And మూవీ ఎలా ఉంటుంది అనేది ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. బికాస్ టిల్ ద మూవీ థియేటర్ దాకా తీసుకెళ్లేది హీరో అండ్ మూవీ టీమ్ ప్రమోషన్స్ మాత్రమే. మూవీకి వెళ్ళిన తర్వాత ఇంకా డైరెక్టర్ నీడ్స్ టు ప్లే హిజ్ యాక్ట్. ఆ స్క్రీన్ రైటింగ్, స్క్రీన్ డైరెక్షన్ బట్టి, స్టోరీ బట్టే వెళ్తుంది. సో దట్స్ ద ఎంటైర్ థింగ్ దట్ విల్ డిస్కస్ వన్స్ ద మూవీ గాట్ రిలీజ్డ్. సో నౌ ద సెకండ్ థింగ్, నాకు పర్టికులర్లీ దేవరా ఫస్ట్ ట్రైలర్ నచ్చింది. బట్ ఐ వాస్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ టు సమ్ ఎలిమెంట్స్ దట్ ట్రైలర్ చూడంగానే మూవీ అంతా ప్రిడిక్టబుల్ అయిపోయిందేమో అని, ఆర్ ఎల్స్ ట్రైలర్లో కొన్ని ఎలిమెంట్స్, గ్రాఫిక్స్ కొంతవరకు బాగున్నా కొన్ని అయితే అంత నచ్చలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ద షార్క్ వాజ్ వెరీ గుడ్. షార్క్ ఎంటైర్ ఆ బిట్ ఫస్ట్ పార్ట్లో వచ్చింది, చాలా బాగుంది. కానీ దాంట్లో ఉన్న చిన్నది ఏంటంటే ఇఫ్ యూ పాజ్ దట్ సీన్ అండ్ ఇఫ్ యూ వాచ్, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. వేర్ దట్ ఇట్ ఈస్ సీజీ వర్క్ అనేది తెలుస్తుంది మనకి. 2004 or 2006లో వచ్చిన మనకి ఛత్రపతి, ఆర్ ఆఫ్టర్ దట్ నాకు డేట్ కరెక్ట్గా గుర్తురావట్లేదు, ఛత్రపతి మూవీ అప్పుడు షార్క్ సీన్ని చాలా క్రిటిసైజ్ చేశారని రాజమౌళి గారే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అండ్ లేటర్ ఆన్ హీ ఇంప్రూవ్డ్ హిస్ మూవీ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అని ఆయనే చాలాసార్లు చెప్పారు. మోస్ట్ డిసప్పాయింటెడ్ ఛత్రపతిలో షార్క్ సీక్వెన్స్. సో అప్పుడెప్పుడో వచ్చిన షార్క్ సీన్ అండ్ ఇప్పుడు వచ్చే షార్క్ సీన్ డెఫినెట్లీ కంపారిజన్స్ వచ్చేస్తాయి బయటికి వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఐ హోప్ దేవరా మీట్ దట్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ దట్ సీన్. ఎందుకంటే సెకండ్ ట్రైలర్లో ఆ సీన్ చూసినప్పుడు నాకు సీన్ ఎంత బాగా నచ్చిందో, దానికి ఆ బీజిఎం వెనకాల అనిరుద్ధ్ ఇచ్చేసాడు, ప్రాణం పెట్టేశాడు ఆ పార్ట్ బీజిఎం దగ్గర మాత్రం. దట్ వాజ్ ఆసమ్ అండ్ అమేజింగ్ అనమాట మనం వింటున్నప్పుడు. అండ్ మోర్ ఓవర్ నేను లూప్ మోడ్లో విన్న సాంగ్స్ కొన్ని ఉన్నాయి అనిరుద్ధ్వి రీసెంట్ టైమ్స్లో. అండ్ వేటయన్ సాంగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. పర్టికులర్గా దేవరా మూవీలో మనం వేటయన్ సాంగ్స్ ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ బీట్స్ అన్నీ సిమిలర్ అయిపోయినాయి. అండ్ మేబీ మనకు తెలియదు అది కోఇన్సిడెన్షియల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఆల్మోస్ట్ సేమ్ బీట్స్ ఉన్నాయి. ఈవెన్ దో బట్ మూవీ చూసినప్పుడు మాత్రం అది కంపారిజన్ లేకుండా ఉంటే మనకి దట్ వర్క్స్ వెరీ వెల్. అండ్ మూవీకి వెళ్ళాలి, మూవీ చూడాలి అంటే మనకి యాజ్ అన్ ఆడియన్స్ దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ ఐ ఫీల్ దట్ ఆర్ ఇంపార్టెంట్ టు మీ, వేర్ వీఆర్ స్టికింగ్ టు ద క్యారెక్టర్స్, వీఆర్ స్టికింగ్ టు ద స్టోరీ. మూవీ చూస్తున్నప్పుడు వీ షుడెంట్ గెట్ డీవియేటెడ్. ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నేను డీవియేట్ అయితే అవ్వడానికి ఛాన్స్ రాలేదు, బికాస్ దట్ వాస్ గుడ్. సెకండ్ ట్రైలర్ పర్టికులర్గా ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. దెర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ వేర్ ఎన్టీఆర్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రైలర్ టు ద సెకండ్ ట్రైలర్ ద షిఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్ అనేది చాలా బాగా చూపించారు. ఎన్టీఆర్ గారిది సెకండ్ డబుల్ యాక్షన్లో ఉన్న ఎన్టీఆర్ గారిది. అండ్ జాహ్నవి కపూర్ది డైలాగ్ కూడా యాక్సెంట్ అంతా చాలా బాగుంది సెకండ్ ట్రైలర్లో కంపేర్ టు ఫస్ట్ ట్రైలర్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ట్రైలర్ అసలు డైలాగే లేదు. ఇందులో ఉన్న ఒక బిట్ కూడా ఇట్ లుక్స్ న్యాచురల్, ఇట్ లుక్స్ పర్టికులర్లీ న్యాచురల్. సెట్ అయింది, సూట్ అయిందని అనిపించింది.
అండ్ లైక్ రీసెంట్గా మాట్లాడుకోవాలంటే కల్కిలో దీపికా పదుకోన్ డైలాగ్కి, ట్రైలర్లో ఉన్న డైలాగ్కి చాలా బ్యాక్ స్లాషెస్ వచ్చాయని చెప్పేసి మూవీ టీమ్ రిలీజ్ అప్పుడు డబ్బింగ్ మార్చింది అని చెప్పేసి అన్నారు. ద సేమ్ వే లైక్ ఇందులో బాగోదేమో అని కొంచెం భయపడ్డాను. బట్ ఇట్ సూట్స్ హర్, లైక్ ద యాక్సెంట్ అండ్ ఆల్ పర్ఫెక్ట్లీ సూట్స్ హర్. సో దాని వరకు అసలు ఎక్స్ట్రాడినరీ వచ్చింది. అనిరుద్ బీజం ఏం చెప్పాలి మనం అనిరుద్ బీజం గురించి, దట్ వాజ్ ఆసమ్. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ ఎంటైర్ అండర్ వాటర్ సీక్వెన్సెస్, లైక్ ఆ స్కెలిటన్స్ని రాయికి కట్టిపడేసిన ఆ సీన్ అండ్ సమ్ అదర్ సీన్ లైక్ ఆ ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ అది, అండ్ విచ్ ఇస్ ఆబ్వియస్లీ దట్ వాజ్ నోన్ దట్ సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ అండ్ ఎన్టీఆర్ ఇస్ అ హీరో. సో వాళ్ళు ఎంత పోర్ట్రే చేద్దాం అనుకున్నా కానీ స్టోరీ తెలిసిపోతుంది. ఈవెన్ దో దే ఆర్ సిమిలారిటీస్ బిట్వీన్ ఆచార్య అండ్ దిస్ మూవీ. హోప్ఫుల్లీ లైక్ టచ్ వుడ్ డజంట్ గెట్ దట్ టూ బ్యాడ్ ఆర్ సంథింగ్. ఆచార్యకి ఈ మూవీకి చాలా వరకు చాలా కలిసిపోయినాయి, యాక్టర్స్ వైజ్ కానీ, వాళ్ళ అపియరెన్సెస్ వైజ్ కానీ, కాస్ట్యూమ్స్ వైజ్ కానీ, అండ్ పాదఘట్టం అవన్నీ ఏంటంటే ఆ ట్రైలర్లో విన్నప్పుడు దోస్ ఆర్ అన్యూజువల్ వర్డ్స్ ఫర్ అస్. మనం చూస్తున్నంతసేపు ఆచార్య మూవీకి వచ్చిన పెద్ద మైనసే అది. లైక్ మనం ఇప్పుడున్న రీసెంట్ జనరేషన్స్కి మన నేటివ్ స్టోరీస్ వినాలని అనుకుంటాం మనం కూడా. బట్ అది టూ మచ్ ఆఫ్ నేటివ్ వెళ్ళిపోయి తెలుగుని ఇంకా ఒక ఓల్డ్ తెలుగులో మాట్లాడేస్తూ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అస్ ఎనీ మోర్ అనే దాంట్లో వెళ్ళిపోయింది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము. వేర్ నౌ ద ట్రైలర్ లుక్స్ వెరీ గుడ్. ఎందుకంటే దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు క్యాచీ వర్డ్స్, మనం ఇబ్బంది పడము, తెలుగు వింటున్నప్పుడు బాగుంది మనకి. వేర్ వీఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అనేది ఈ 2 ట్రైలర్లో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ లైక్ ఎన్నిసార్లు చెప్పినా అనిరుద్ బీజిఎంఏ వస్తుంది నా బ్రెయిన్లోకి. ఎన్టీఆర్, అనిరుద్ బీజిఎం అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్ ఖచ్చితంగా బాగుంటాయనే థాట్లోనే, పాజిటివ్ నోట్లోనే వెళ్దాం మన మూవీకి. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ విల్ కమ్ బ్యాక్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ వేర్ విల్ డిస్కస్ మోర్ అబౌట్ ద దేవరా మూవీ ఆఫ్టర్ లైక్ రివ్యూలో మాట్లాడుకుందాం మనం చూసినప్పుడు. సీ యూ సూన్ దేర్. బై బాయ్.